గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము బైబిల్ ఉన్న వారు త్వరగా చదవాలి. 26వ అధ్యాయం 3వ వచనము. ఎవరి మనసు నీ మీద ఆనుకున్ననో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవానికి వందనాలు. సర్వోన్నతమైన పరిశుద్ధ ఆత్మ దేవుడా, శివాధిపతి మొదల దేవుడా, మీ ఆత్మను బలపరచు అయ్యా. నా సొంత మాటలు కట్టిపెట్టిన తండ్రి, అభిషేకమైన వాక్కు శక్తి ప్రచురమాడు నీ కృపా కనికరం దైత్యం నేస్తున్నాడు తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది ఏమనగా, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో. ఎవరి మనసు అంటది? మన మనసు. ఎవరి మనసు? ప్రతి ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. ఉండాలి లైఫ్ స్టైల్ ఎప్పుడు అంటే, చాలాసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ ఉంటారు. లోక ఆశ వైపు. లోకంలో ఉన్న ఒకరికి అంతస్తులు ఆస్తులు ఉన్నాయి, మనకు లేవు. అదే కరెక్ట్గా మన స్టైల్ ఎటువంటిదంట, మనము తండ్రి అయిన దేవుని మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటా ఉంటామో, మన మనసు ఎప్పుడైతే ఆయన మీద ఉంటా ఉంటుందో అప్పుడు ఏమవుతుందంట, దేవుడు మనం ఎలా చేస్తాడంట, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఏ శాంతి అంటే అది? పూర్ణ శాంతి గలవానిగా. అంటే మనం ఏం చేస్తూ ఉంటాడంట, సమాధానం ఇస్తూ ఉంటాడు, సంతోషం ఇస్తూ ఉంటాడు, పరిపూర్ణమైన బలం ఇస్తూ ఉంటాడు. ఇంకా ఆటంకాల బలాలు తొలగించి పరిపూర్ణతలోకి ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉండాలంటే, పరిపూర్ణమైన అభిషేకం చేత మనం నిత్యము నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. నిత్యం నింపబడాలా? సంవత్సరానికి ఒకసారి నింపబడాలి? క్రిస్మస్ వచ్చినప్పుడే నింపబడదామా, లేకపోతే నిత్యం నింపబడదామా? సండే వచ్చినప్పుడు నింపబడదామా, నిత్యం నింపబడదాం? నిత్యము మనం ఎప్పుడైతే ఆయన మీద మనసు పెట్టుకుంటా ఉంటామో, ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, చాలాసార్లు అనుకుంటాము ఒక పని మొదలు పెడేటప్పుడు అవుతుందో కాదు, ఏంటంట అవుతుందో కాదు, పడిస్తాడో ఇయ్యడో, ఫస్ట్ నీకు విశ్వాసమే లేదు. ఏం లేదంట? విశ్వాసమే లేదు. విశ్వాసం లేని దగ్గరికి వస్తాయి. విశ్వాసం లేని ఎటువంటిదంట? మృతమైనది. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఏంటంటే అది మృతమైనది, అది చనిపోయినటువంటిది. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తూ ఉంటావో అందులోంచి మృత తూల్యతలోంచి ఏమవుతా ఉంటుందంట, పరిపూర్ణమైన బలం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎలా విశ్వసించాలంటే, నా తండ్రి నాకు ఈ యొక్క పనిని సమకూర్చగలడు. హల్లెలూయా. ఈ దినం నేను ప్రార్థించుకొని వెళ్తున్నాను, ఈ దినం వాక్యాన్ని ధ్యానించాను, నేను నడుస్తున్న మార్గంలో ఆయన నామాన్ని స్మరిస్తున్నాను. హల్లెలూయా. ఆయన నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తా ఉన్నానో ఆ స్మరణ ఏం చేస్తూ ఉంటుందంటే, ఎదుటి వాని హృదయాన్ని కఠినంగా ఉన్నదాన్ని పిండి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. వానికి రాతి గుండె ఉండొచ్చు, కానీ వాడి గుండెని ఏం చేస్తూ ఉంటుందంట, మాంసపు గుండెగా మారుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏ గుండె అంటే అది? రాతి గుండె తీసేసి మాంసపు గుండె పెట్టేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక్క క్షణం పట్టదు. క్షణం అంటే ఒక సెకండ్ పట్టదు వాళ్ళ యొక్క హృదయానికి అందించడానికి. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, మన సొంత పనులను బట్టి మనం పరిగెడుతూ ఉంటాం. హల్లెలూయా. ఏ పని అంటే అది? సొంత పని, సొంత ఆలోచన, సొంత మార్గము. ఆ మార్గాన్ని బట్టి ఎప్పుడు పరిగెడుతూ ఉంటాం. ఎంత పరిగెడుతూ ఉంటామో అక్కడ బడ్డీలు అనేది రానే రాదు. హల్లెలూయా. అప్పుడు శత్రువు అంటా ఉంటాడు, అయిపోయింది నీ పని. ఏంటంట, చాలాసార్లు చాలా మంది ఒక్కొక్క అపోహ ఉంటుంది. ఆ అపోహలు ఎట్లుంటాయి అంటే, అయ్యా నేను ఈ విషయం నుంచి జయించలేకపోతున్నాను. ఏ విషయం నుంచి అంట? పాపం అనే విషయం. అంటే టీవీలో సీరియల్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సీరియల్ చూడొచ్చు అని అనడం కరెక్ట్ కాదు. సీరియల్ అనేది టీవీలో ఉన్నదంతా ఏంటంట, పాపపు పెట్టే. ఏ పెట్టే అంటే అది? పాపపు పెట్టను ఎప్పుడైతే చూస్తూ ఉండో నీలో ఉన్న స్థుతి మాట తగ్గిపోతూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చూసిన ½ an hour సీరియల్ కావచ్చు, అది గంట సీరియల్ కావచ్చు, తర్వాత ఇంకో సీరియల్ వస్తానే ఆ టైంని 2-3 గంటలు స్పెండ్ చేస్తే అక్కడ ఏమవుతా ఉంటుంది అంటే, శోధన నీ మీదికి ఉప్పెన వల్ల వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సముద్రంలో ఉప్పెన ఎలా వస్తూ ఉంటుంది? సముద్రంలో ఆ ఉప్పెన ఎప్పుడైతే అలల ఆ ఒడ్డున నిల్చుంటే
అది అలలాగా వచ్చి అది సముద్రం ఒడ్డున ఉంటే గట్టిగా వస్తే తీసుకొని లోపలికి వెళ్తా ఉంటాడు. హల్లెలూయా. ఆ మనిషి ఎక్కడ పోతాడు? మరణ ఛాయలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అంటే సాతాను వేసే పన్నాగం ఏంటంటే, నువ్వు సీరియల్ చూడాలనైనా, నువ్వు సిగరెట్ తాగాలనైనా, ఇంకా నువ్వు మందు తాగాలనైనా, నీవు అన్న నోటికి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, ఆ కాంచెల్లి లాస్ట్ వరకు ఎండింగ్ A to Z అన్నమాట మాటలు. ఆ మాటలకి అర్థం ఉండదు. పరిశుద్ధులైన మనము అంటే దేవుని యొక్క క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము, క్రీస్తు యొక్క వాసన మనలోంచి రావాలి, కానీ పెదవులకు అర్థం ఉండదు. చాలా మంది అమ్మ పెదవులకు అర్థం ఉండదు. వాళ్ళు ఏముందంట, క్రైస్తవుడు మీదికే కానీ లోపల కాదు. క్రైస్తవత్వం లోపల మంట ఉండాలి. ఆ మంట ఎట్లుండాలంటే, నువ్వు నిలిచుండి మాట్లాడితేనే దయ్యపు శక్తులు కేకలు వేసి పారిపోవాలి. హల్లెలూయా. ఏ శక్తులు అంట? దయ్యపు శక్తులు పోవాలి, రోగ బలాలు పోవాలి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగించబడాలి. హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, నువ్వు పరిపూర్ణమైన అభిషేకమైన మనసు పెట్టి దేవుడి వైపు చూసినప్పుడు ఆ అభిషేకం నేను పరిమళ వాసనగా మారుస్తూ ఉంటారు. హల్లెలూయా. మంచి వాసన అందరు విడుచుకుంటారు, చెడు వాసన వాడు విడుచుకుంటాడా? ఒక మురికి కంపు ఉందనుకో, మురికి కాలం ఉంటే అవి నిలబడతావు అన్న, వాసన వస్తుందా వెళ్ళిపోతావు. అవునా కదా? మనము ఒక మురికి మాలిన్యంగా మనం ఉండకూడదు, కానీ పరిమళ వాసనగా మనం మార్చబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఏ వాసన అంటే అది? పరిమళ వాసన. మనతో వేరే వాళ్ళు ఎవరైనా సమాధానం లేకుండా వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళకి ఏం కలగాలంట? ఆదరణ కలగాలి. హల్లెలూయా. ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తు యొక్క మాటలు మనలో ఉంటే ఆదరణకర్త మనలో ఉంటాడు. హల్లెలూయా. ఏం కర్త ఉంటాడంట? ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆ మంట మనలో ఉంటే అప్పుడు ఏమవుతా ఉంటదంటే, ఎదుటి వారిలో ఉన్న రోగ బలాలు, వాళ్ళలో ఉన్న ఆయాసము, వాళ్ళలో ఉన్న ఇరుకులు ఇబ్బందులన్నీ వెళ్ళిపోయి సమాధానంగా పీస్ఫుల్ గా మార్చబడతారు. హల్లెలూయా. ఆ పీస్ఫుల్ గా ఎప్పుడైతే మార్చబడతా ఉంటాడో అప్పుడు అంటాడు, అరే పలానా దినంలో నీతో మాట్లాడినప్పుడు ఏముందంట, నాకు ఒక సమాధానం వచ్చింది. హల్లెలూయా. ఏ దానం అంటది? సమాధానం వచ్చింది. కాబట్టి నీలో ఉన్న దేవుడు పరిశుద్ధుడురా, ఆ పరిశుద్ధుడైన దేవుడు నాకు కూడా కావాలని ఒక పరిపూర్ణంగా వాడు ఒక క్లారిటీకి వచ్చేస్తా ఉంటాడు. హల్లెలూయా. చాలా సార్లు మనం అనుకుంటాం, నాకే కష్టాలు ఉన్నాయి, నాకే రోగాలు ఉన్నాయి, నాకే బాధలు. అదే క్రైస్తవుడు అంటేనే కష్టాలు. క్రైస్తవుడు అంటే ఎవరంట? కష్టాల కొలిలోంచి ఏం చేయాలంట? నడుస్తా ఉంటే విజయవేగా మార్చబడతా ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే రాజుగా మార్చబడాలంటే యుద్ధంలో ప్రావీణ్యత అవసరం. హల్లెలూయా. రాజుగా కావాలంటే మామూలుగా ఉన్నది తీసుకొని రాజు పట్టాభిషేకం చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఎప్పుడైతే యుద్ధంలో ప్రావీణ్యత అంటే ప్రతిదీ యుద్ధంలో వెళ్ళినప్పుడు ఖడ్గాన్ని ఎలా పట్టుకోవాలి, ఇంకా అభిషేకంతో నింపబడతా ఉంటే, అంటే ఎవరు చంపాలని కాదు, మనలో ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఏం అవసరం? ప్రార్థన అవసరం. ఇంకను వాక్యము చేత నింపబడాలి, వాక్యాన్ని స్మరిస్తూ ఉండాలి. ఒక ఆపద వచ్చింది, ఒక బాధ వచ్చింది, దేవుణ్ణి ఎప్పుడైతే మనం వాక్యంలోంచి స్తుతిస్తూ ఉంటామో, వాక్యమైన అభిషేకం చేత నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో, ఆ విడుదల కార్యం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. నమ్మితే ఏమైతుంది? కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. చాలా సార్లు అనుకుంటా, జయించలేకపోతా ఉన్నాం. ఎందుకు జయించలేకపోతా ఉన్నాం అంటే, మనలో అపరిశుద్ధత ఉంది కాబట్టి. ఏ శుద్ధత అంటది? మాలిన్యం ఉంది కాబట్టి. హల్లెలూయా. మనం జయించే వీరుగా మనం ఉండాలి. పిల్లలకు ఏమిస్తారు? చిన్నపిల్లలకు ఏమిస్తారు? పాలు ఇస్తారు. అవునా కదా? మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాలు తాగుతా ఉన్నాం. కానీ ఇప్పుడు దినదినం పిల్లలు పెద్ద అవుతా ఉంటే ఏం పెడతారు? ఒక ముక్క తినరా అని పెడతారు. అవునా కదా? తర్వాత ముక్క కూడా ఉడుకుమా అని పెడతాం. అవునా కదా? కానీ మనం కూడా ఏం చేస్తా ఉన్నాం అంటే, మందిరానికి వస్తున్నప్పుడు పాలు తాగే వాళ్ళ కాకుండా మనము బొక్కలు కొరికే శక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. ఏ శక్తి అంటే? అది బొక్కల వరకే శక్తి ఉండాలి.
మంట కలిగిన శక్తి మనకు ఉండాలి. మనం ప్రార్థిస్తే దయ్యపు శక్తులు పారిపోవాలి. మనం ప్రార్థిస్తే అనేకమైన వంకర మార్గాలు సరళం అవుతా ఉండాలి. హల్లెలూయా. మనం ఒక అభిషేకమైన పరిమళ వాసనగా మార్చబడతా ఉండాలి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, నిత్యము ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదువు, ఏదైనా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఉంచాడంటే ఆయన విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. చాలా సార్లు మనం అనుకుంటా ఉంటాం, యేసు ప్రభువా నన్ను చూస్తలేవా, కష్టం వచ్చినాం. ఏంటంట, ఆనాడు అపోస్తులు 12 మంది శిష్యులు ఎక్కడ సముద్రంలో యేసు ప్రభు ఉన్నాడు. సముద్రంలో యేసు ప్రభు ఉన్నాడు. దోణిలో పడవలో పోతా ఉన్నారు, ప్రయాణం చేస్తా ఉన్నారు. కానీ శిష్యులందరూ ఏం చేస్తా ఉన్నారు, యేసు ప్రభు ఉన్నాడు, నాకేం కాదు. ఏంటంట, యేసు ప్రభు ఉన్నాడు, ఏం కాదని అనుకుంటా ఉన్నారు. కానీ సముద్రంలో పెద్ద తుఫాన్ లేచింది. ఆ తుఫాన్ మామూలు లేదు, పడవ మునిగిపోయి వీళ్ళు చనిపోయేంత వరకు వచ్చేసింది. హల్లెలూయా. ఆ తుఫాన్ అడుగుతలేమని ఒక్కొక్కడు చూస్తా ఉండు, కానీ ఆ తుఫాను యొక్క అలలు అడుగుతలేవు. హల్లెలూయా. ఆ తుఫాను ఏం చేస్తారంట, ఆ యొక్క దోణను ఉల్టా చేసే విధిగా తయారవుతా ఉన్నాం. హల్లెలూయా. ఆ సమయంలో ఎవరిని పిలుస్తా ఉన్నారు, ప్రభువా ప్రభువా, యేసుప్రభువుని పిలుస్తా ఉన్నారు, ప్రభువా ప్రభువా. ఆయన ఏం చేస్తా ఉన్నాడు, హాయిగా నిద్రిస్తా ఉన్నాడు. ప్రభువా ప్రభువా నీకు చింత లేదా అన్నప్పుడు అక్కడ అంటా ఉన్నాడు, ఆయన లేచి దాన్ని గద్దిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని గద్దిస్తా ఉన్నాడు. మరి మనం అనుకుంటా ఉంటాం, కొన్ని పనులు కాకపోతే యేసు ప్రభు నన్ను చూస్తలేడు. ఏం చేస్తలేడట, యేసు ప్రభు నన్ను చూడడం లేదు, యేసు ప్రభు నన్ను దూరంగా ఉంచాడు అని తనకే అనుకుంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే రూఢిగా నమ్ముతా ఉంటావో, పట్టుదల కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటావో, విజయ వీరుడు నీదే అవుతా ఉంటుంది. హల్లెలూయా. జయించే శక్తి దేవునికి ఇవ్వబోతా ఉంటాడు దినం. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట ఏంటంటే, ఆయన నిన్ను పూర్ణ శాంతిగా మారుస్తాడు. ఏ శాంతిగా? పూర్ణ శాంతిగా, సమాధానంగా మారుస్తూ ఉంటాడు. ఆయన ఇంకా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు విశ్వాసం ఉంచాడు, ఈ పని అవుతుంది, ఇది సక్సెస్ఫుల్ గా నేను సాధిస్తాను. ఈ సంవత్సరంలో అప్పులు ఉండొచ్చు, కానీ తండ్రికి మొరపెట్టు. తండ్రికి ఎప్పుడైతే మోకరించి నువ్వు నిజంగా మొరపెడితే, లోక ఆశల వైపు నువ్వు చూడకపోతే, లోకం యొక్క బలాన్ని నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తూ ఉంటావో, పరిపూర్ణమైన అభిషేకం చేత నువ్వు నింపబడి నీ రాష్ట్రమున్న తండ్రికి నువ్వు యొక్క ప్రార్థన గదిలో తలుపేసుకొని ప్రార్థించినప్పుడు తండ్రి ఏం చేస్తాడంట, నీ విజ్ఞాపన ధ్వని ఆలకిస్తా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద మనసు పెట్టావు, తండ్రి మీద మనసు పెట్టావు. హల్లెలూయా. ఆనాడు యోసేపు ఏం చేస్తా ఉన్నాడు, తండ్రి యొక్క దేవుడిని ఆరాధిస్తా ఉండు. ఆయన యొక్క తండ్రి దేవుడు ఎవరంట, అబ్రాహాము దేవుడు, ఇంకను ఇస్సాకు దేవుడు ప్లస్ యాకోబు దేవుడు. ఆయన యెహోవా, ఆయన యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన ఆరాధిస్తా ఉన్నాడు యోసేపు. ఆయన ఆరాధిస్తా ఉన్నాడు, కానీ ఆయన ఒక కలగన్నాడు. ఆ కళ గురించి ఎట్లా అంటే, అన్ని పనులు వచ్చి నాకు నమస్కరించాయి, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా నాకు నమస్కారం చేశాయని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంటమ్మా, సూర్య చంద్ర నక్షత్రాలు అంటే తల్లిదండ్రులు ప్లస్ అన్నదమ్ములు, వాళ్ళందరూ వచ్చి నమస్కారం చేసి అనగానే వాళ్ళందరికీ కోపం వచ్చింది. వాళ్ళ డాడీకి కూడా కోపం వచ్చింది. అరే పోరా పనికి మానవాడు అన్నట్టుగా కొంచెం పక్కకు పెట్టేశారు. కానీ ఒక దినమున అన్నదమ్ములు అందరూ గుర్రలు కాస్తా ఉన్నారు. కానీ అన్నదమ్ములకు టిఫిన్ ఇచ్చి మన తండ్రి చెప్తే, తండ్రికి ఇష్టమైన కుమారుడు యోసేపు. హల్లెలూయా. యాకోబు అంటే ఎవరు? యాకోబు అంటే ఎవరు? మోసగాడు. కానీ తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు, అయ్యా నేను ఒక మోసగానని యాకోబు ఒకప్పుడు ఒప్పుకున్నప్పుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఏ పేరు అంటది? ఇశ్రాయేలు అనగా దేవుని సొత్తైన ప్రజలు. హల్లెలూయా. ఏ ప్రజలు అంటామా? దేవుని సొత్తైన ప్రజలు అని అతన్ని పరిశుద్ధంగా మార్చేశాడు, సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ నిలువుటంగి వాడు వస్తున్నాడు, ఆ కలర్ వాడు వస్తున్నాడని అతను ఏం చేసిరంట, చంపాలని చూశారు. హల్లెలూయా. కలలుగానే వాడు వస్తా ఉన్నాడు. చూడంట
కలలు కనేవాడు వస్తా ఉన్నాడని అతన్ని చంపదూశారు. కానీ దేవుని యొక్క అభిషేకం అతని మీద ఉంది కాబట్టి అతని యొక్క అన్న వచ్చి అతనికి తవ్విన గుండెలు అతను పడేస్తే అతన్ని చంపొద్దురా అని చెప్పేసి ఏం చేశారు, వేరే దేశస్తులకు అమ్మేశారు. హల్లెలూయా. కానీ అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరి యందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. హల్లెలూయా. కానీ చాలా సార్లు ఆయన తండ్రికి మొర పెడతా ఉన్నాడు. ఆనాడు సెల్ ఫోన్లు ఉన్నాయా, వాట్సాప్ లో ఉన్నాయా, స్టేటస్ ఉన్నాయా? ఏవి లేవు. ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు. ఎవరి మాట ఎవరికి వినిపించాలన్నా లెటర్ పంపించాలన్నా మనిషి పోవాలి. కానీ ఈయనకు అతనికి సన్నిహితంగా ఎవరు లేరు. సన్నిహితంగా ఉన్నది ప్రభువైన యెహోవాయే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. కానీ అతడు దేవుని యందు వర్ధిల్లుతాడు. హల్లెలూయా. కానీ ఫరో అతని రాజ్యంలోకి అతడు వచ్చిన తర్వాత ఫరో ఒక ఆధిపత్యం మొత్తం అతనికి అప్పచెప్పేశాడు. హల్లెలూయా. కానీ యోసేపు ఏమో వెంటాడిందంటే ఫరో యొక్క భార్య అతన్ని వెంటాడుతూ ఉన్నప్పుడు అతన్ని పాపం వెంటాడుతూ ఉంటే అతడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి పారిపోతా ఉంటాడు. హల్లెలూయా. పాపం నుంచి విడుదల పొందుకోవడానికి పారిపోతా ఉంటే కూడా ఆ యొక్క వస్త్రము ఆమె దగ్గర ఉంది కాబట్టి అతను ఏం చేస్తా ఉంది, నన్ను ఎగతాళి చేశాడని అతని బంధించేసింది. హల్లెలూయా. ఎక్కడ బంధించిందమ్మా? చెరసాలలో బంధించింది. మరి తండ్రితో సహవాసం చేసి అతను చెరసాల ఎందుకు రావాలి? పాపం నుంచి పారిపోయాడు. హల్లెలూయా. చాలా సార్లు అయ్యా ఉపవాసం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి విడుదల రాదు. ఎందుకు రాదు? వాళ్ళ జీవితంలో ఏం లేదంట, నిజమైన విశ్వాసం లేదు. హల్లెలూయా. నిజమైన యథార్థత, దేవుని మీద మనసు లేదు. హల్లెలూయా. వాళ్ళకు ఒక ఏకాగ్రత లేదు, పట్టుదల లేదు. ప్రార్థిస్తున్నాం, కార్యం జరుగుతుంది. ఒక ఆమె ఏమనుకుందంట, ఎదురుగా ఉన్న కొండ పొద్దుగాడసరికి పోతుంది అనుకుందంట. లేదు చూస్తే పోలేదు. నేను అప్పుడే అనుకున్నా ఆ కొండ పోదని. ఫస్ట్ ఏమనుకుంది, కొండ పోతుందని. ఇప్పుడేమనుకుంది, కొండ పోదని. అంటే అమలు ఏం లేదు, విశ్వాసం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడతా ఉంటామో కనిపించే కొండలు కాదు, అనేకమైన వ్యతిరేకమైన కొండల్లా మన మీదికి లేస్తున్న ఉప్పిన బలము ఏమవుతా ఉంటుందంట, కూల్చబడతా ఉంటుంది. హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభు శిష్యులతోనే ఉంటేనే అలలు వచ్చాయి. ఈనాడు ఆదరణకర్త మనలో ఉన్నా కూడా అలలు వస్తాయా రావు? శోధన, అనేకమైన వ్యతిరేకమైన మాటలు అనే అలలు అనేటివి వస్తూ ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ గద్దించాలంటే మనలో ప్రార్థన శక్తి అవసరమే ఉన్నది. హల్లెలూయా. ఒక దైవ సేవకుని అడుగుతూ ఉన్నంట ఒక అతను వచ్చి, అయ్యా నేను చూసినప్పుడు 10 సంవత్సరాల క్రితం ఏమీ లేదు అంటే ఒక 2-3 వచ్చేవారు. ఇప్పుడు ఏమైందంట, అనేక మంది విస్తారమైన జనం వస్తూ ఉంది. ఏం చేసినావు, వీళ్ళకి ఏం పెట్టినావు, ఏమి ఇచ్చినావు అని అడుగుతా ఉన్నాను. ఆయన ఏమన్నాట, 3 అంశాలు వేసినా అని చెప్పినంట. ఏ అంశాలంట? 3 అంశాలు రాసుకోవాలని చెప్పిండు. ఆయన రాసుకుంటా ఉంటే మొదటిది ప్రార్థన అని చెప్పిండు. హల్లెలూయా. అయ్యా రెండవది ఏంటి? ప్రార్థన. మరి మూడవది ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన అంట పట్టుదల కలిగిన ప్రార్థన. రెండవది అగ్ని కలిగిన ప్రార్థన. మూడవది సమాధాన పరిచే ప్రార్థన. హల్లెలూయా. అనేకులకు ఏం కలిగిందంట? విడుదల కార్యం కలిగింది. కాబట్టి దేవుని యొక్క శక్తిని చూపి ప్రతి ఒక్కరిని శక్తి మందులుగా తయారు చేస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటే విరామం అని వస్తూ ఉంటుంది. అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉంటుంది. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటప్పుడు మనం ఏమంటా ఉంటాం, ఇలానే ఉండాలని జోష్ వస్తుంది. సాతాని యొక్క తలను సాతాని తల ఆల్రెడీ చిత్తగొట్టింది దేవుడు, పోకనే ఆడుతుంది అలా. కానీ
మనం ఏమనుకుంటాం అంటే దాని బలాన్ని అనగొట్టే శక్తి వచ్చింది నాకు అనుకుంటాం. ఇంటికి పోయిన తర్వాత పరిస్థితులను చూడగానే మనలో ఉన్న పవర్ అంతా పోతుంది. మీకు పవర్ పోతుంది. మళ్ళీ విరామం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ సినిమా చాలా అవుతుంది. ఏ సినిమా? అది సాతాను యొక్క సినిమా. సినిమా అంటే ఏంది? సిగ్గు లేనిది, రెండవది నీతి లేనిది, నీ అంటే మా అంటే మానవత్వం లేనిది. హల్లెలూయా. మనకు అవసరం అది? మనకు అవసరం లేదు. మనం ఏముండాలంట? శక్తిమంతులుగా నిత్యం ఉండాలి. హల్లెలూయా. పరిపూర్ణమైన బలము చేత నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మన ఒక అంశం ఏంటంట, మన అంశము ఆయన పూర్ణ శాంతి గల వాడిగా తయారు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం శాంతి అంట? పూర్ణ శాంతిగా ఎప్పుడైతే ఉంటే మనం నిజంగా మొదలుపెడితే నిజంగా పొందుకుంటా ఉంటాం. ఆ నిజంగా ఉండే పరిశుద్ధుడైన దేవుడు ఆ సత్యవంతమైన మార్గంలో మనం నడిస్తే అన్ని విషయాల్లో అధికంగా అభివృద్ధి అవుతా ఉంటాం. హల్లెలూయా. ఇంకను యెషయా గ్రంథము 39వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. 39వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం చదవమ్మా. 39:28 చదువు అక్కడి నుంచి. నీకు తెలియలేదా, నువ్వేం లేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన అస్తమస్తులడు అలియడు. హల్లెలూయా. ఏంటంటే ఆయన భూ దిగంతములను మొత్తము తయారు చేసిన దేవుడు. ఆయన ఏం చేయడంట? సొమ్మశీలుడు, అలియడు. ఇంకా నువ్వు ఆయన మాట్లాడుతావు. ఇది చదవము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము, సొమ్మశీలను వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తులను బలాబుద్ధులు కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మశీలు అలియుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపే అలేక ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు. హల్లెలూయా. ఏం చేస్తారంట? యవనిస్తూ సమస్య ఎలుగుతారు. ఇంకనో బాలురు సమస్య ఎలుగుతా ఉంటారు. కానీ యెహోవా కొరకు, ఎవరి కొరకంట? క్రీస్తు కొరకు నువ్వు ఎప్పుడైతే వస్తే, ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తా ఉండవో నూతన బలము నీకు వస్తా ఉంటావు. హల్లెలూయా. ఫోన్లో ఏం చేస్తూ ఉంటాం? అన్ని స్టోరేజ్ అయితే అప్డేట్ చేస్తాం. అంటే అది మొత్తం తొలగించి, స్టోరేజ్ అంతా తొలగించి కొత్త చేస్తాం. అవునా కాదు? మనం ఏం చేస్తూ ఉండాలి? మనం నిత్యం అప్డేట్ కావాలి. హల్లెలూయా. మనలో స్టోరేజ్ వస్తూ ఉంటుంది. సాధారణ కొన్ని మాటలు వ్యతిరేకమైన బయటకు వెళ్తే పరిస్థితులు అన్ని తీసుకొచ్చి పెడతా ఉంటాడు. అవన్నిటిని ఏం చేయాలంట? ప్రార్థన గదికి వెళ్ళి రాస్తా ముందు తండ్రికి మొరపెడతా ఉండాలి. అవన్నీ స్టోరేజ్ మొత్తం చేసేసి నూతన శక్తి చేత నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. 3 గంటలు చూసే సినిమా 3 గంటల ప్రార్థన చేసి ఎంత బలం ఉంటుంది? ఎంతగా ఉంటుంది. కరెంటు ఇప్పుడు సెల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరం. అవునా కాదు? ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది? పనిచేయాలి. అవునా కాదు? మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన లేకపోతే లోకంలో స్విచ్ ఆఫ్ అయిపోతాం. లోక పరిస్థితులకు. హల్లెలూయా. మనం ఏం చేయాలా? స్విచ్ ఆఫ్ అయ్యే వారు ఉండదు. మనం ఎప్పుడూ జనరేట్ అయి ఉండాలి. కరెంటు లేకపోయినా మన మిషన్ ఎప్పుడు నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. జలముల యొక్క నాటబడిన ఏంటంట? చెట్టు, అది మొక్క, అది చెట్టుగా మార్చబడి లోతుగా వెళ్ళి పెట్ట అంటే వర్షం రాకపోయినా కానీ అది చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. మన యొక్క పరిస్థితిలో కూడా కొన్నిసార్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కరోనా మళ్ళీ కూడా లాక్డౌన్ అవుతుంది. కానీ మనం భయపడకూడదు. హల్లెలూయా. ఎందుకు భయపడకూడదు అంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడిన వారం కాబట్టి, జలముల యొద్ద నాటబడిన వారం కాబట్టి, జలముల యొద్ద నాటబడి అంటే వాక్యం అనే అభిషేకం చేత మనం స్మరిస్తున్నాం కాబట్టి ఏమవుతా ఉంటుందంట? పరిపూర్ణమైన బలం వచ్చినా మనకు పని లేకున్నా కానీ ఏం కాదంట?
మనకు వచ్చే రాబడి ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. నమ్మే వాళ్ళు ఏం చేయాలా? హల్లెలూయా అని గట్టిగా చెప్పాలి. జరుగుతుందా? జరగదు? ఖచ్చితంగా జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అప్పులు మన దగ్గరికి వస్తాయి, తిప్పలు వస్తాయి, కానీ పరిశుద్ధుడైన రాజు మనలో ఉన్నాం కాబట్టి రాజు కుమారులమైన మనము యుద్ధంలో ప్రావీణ్యత కావాలి అంటే ఈ సమస్యలు మన దగ్గరికి వస్తాయి. అందులో జయించాలంటే ప్రార్థన అవసరము, వాక్యం అవసరమే ఉన్నది. హల్లెలూయా. ఆ ప్రార్థన వాక్యము రెండు ఉన్నప్పుడు ఆ పెన వేసుకునే శక్తి మనకు ఉంటే శక్తి మందుడు మన దగ్గర దిగి వస్తున్నాం. హల్లెలూయా. ఆ రాజు మనం ఏం చేస్తా ఉంటాడంట? పట్టాభిషేకునిగా మారుస్తా ఉంటాడు. హల్లెలూయా. ఆయన యొక్క కుమారునిగా, ఆయన యొక్క ప్రజగా, ఆయన యొక్క రాజైన యాజక సమూహంగా మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా. మారుతామా? మారము. ఖచ్చితంగా మారుతాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా ఈ సంవత్సరం ఉన్న అప్పులు మళ్ళా సంవత్సరం ఉండవు. అది నమ్మితే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఒకేసారి చేసుకుంటాం మనం చాలాసార్లు. ఏమని? చిన్న అప్పే కదా, 10,000, తర్వాత 20,000, 1,00,000, 10 లక్షలు. అప్పుడు చివరికి ఏమైతుంది? మొయ్యలేనంత బస్తాలు మనం మీద పట్టుకుంటే ఎత్తుకోగలుగుతామా? మొయ్యగలుగుతామా? మొయ్యలేదు. మనం ఏం చేయాలా? తండ్రికి మొదలుపెట్టాలి. హల్లెలూయా. ఆ జ్ఞాన ఫలము దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటా ఉన్నట్టే, పక్షిరాజు యవ్వనం నీకు కావాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆ బలము నీపైకి నీలోకి దిగుతా ఉంటాయి. హల్లెలూయా. అతడు పాట పాడుతా ఉండు, బిడ్డను 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 యేసయ్య బిడ్డను, యూదా గోత్రపు సింహపు బిడ్డను, యేసు నాలో ఉన్నాడు, నా పైన ఉన్నాడు, నా పక్కనున్నాడు అని ఎప్పుడైతే ఆయన ధ్యానిస్తా ఉండో అతని మీదికి లేచిన ప్రతి వ్యతిరేకమైన శత్రువేక పోరాటం ఏమవుతుందంట? కుప్ప కూలిపోతా ఉంది. హల్లెలూయా. ఆయన ఎవరి మీద మనసు పెట్టుకుండు? తండ్రి మీద, యేసు మీద మనసు పెట్టుకున్నాడు. హల్లెలూయా. మనము విశ్వసించాలి. మనం ఎప్పుడైతే విశ్వసిస్తా ఉంటామో కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే విశ్వసించలేదో ఆ కార్యము జరగదు. హల్లెలూయా. జరగాలంటే ప్రార్థన గది అవసరము. రహస్యమందున తండ్రికి ప్రార్థన చేయడం అవసరము. అది పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించాలి. ఆ ప్రార్థన పట్టుదల గల ప్రార్థన ఉండాలి. ఇంకాను అగ్ని కలిగిన ప్రార్థన ఉండాలి. ఇంకాను సమాధానం కలిగిన ప్రార్థన శక్తి ఉండాలి. హల్లెలూయా. జరిగినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కొన్నిసార్లు మన మీదకి మన బంధుమిత్రులు వస్తారు, ఇంకా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారు. ఏమురా అని మీదకి వస్తారు. అది ఏం చేయాలా? ఏమరా నాకు కూడా శక్తి ఉందని కొడదామా? నీ ఇష్టం, నేను వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు నన్ను నొప్పిస్తున్నావు కానీ నేను మాత్రం నిన్ను నొప్పించాలని తండ్రికి మొదలుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆ నొప్పి ఏమవుతా ఉంటుంది? మనం నొప్పించిన నొప్పి తండ్రికి చెప్తున్నాం కాబట్టి తండ్రి ఆ నొప్పిలో వాడికి తెలియజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చేస్తాడా? చేయడం. చేస్తాడు. ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. ఇక్కడ యోసేపు గురించి ఇంకనో ఏమవుతా ఉంది? అతడు బంధకాల్లో ఉన్నాడు. ఎక్కడున్నామా? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. తండ్రికి ఈ యొక్క అన్నదమ్ములు ఏం చెప్పారు? 10 మంది వెళ్ళి చెప్పారు, నీ చిన్న కుమారుడు చచ్చిపోయాడు. ఇలా చిరుతప్పులు వచ్చి అడవి మృగం వచ్చి ఏటాడింది అని ఆయన ఒక అంగిని తీసుకొని ఒక మేకను కోసి దాని యొక్క రక్తాన్ని తీసుకుపోయి ఆయన చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఎక్కడున్నాడ? పుత్ర శోకంలో ఏడుస్తా ఉన్నాడు. హల్లెలూయా. వ్యవసాయ పండుగరు చాలా ప్రాణం, కానీ అతడు ఏడుస్తా ఉండు. ఆ బెన్యామీను చిన్న కుమారుని పట్టుకొని అతన్ని అందులో నుంచి చూసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ యోసేపు ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. తండ్రికి మొర పెడతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక దినంలో రాజు కలవడది, మర్చిపోయాడు. హల్లెలూయా. ఏమడ్డది? రాజు కలవడ్డది, మర్చిపోయాడు. ముద్ర గుర్తొచ్చింది, అరే నాకు కలవడ్డది, ఆ కళ మర్చిపోయాను, కళ చెప్పండి, కళ భావం చెప్పండి. ఏం చెప్పాలంట? నీకు వడ్డాకాలం నేను చెప్పండి చెప్తానా? సరే నేను భావం కూడా చెప్తానా? కళనే కదా, భావం అయితే చెప్తాడు. అవునా కాదా? కళ చెప్పు, కళ భావం చెప్పు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న
మాంత్రిక శక్తులతో నింపబడ్డ వాళ్ళు, విద్వాంసులు, చిల్లగే వాళ్ళు, ఇంకా అనేకమైన గారడి విద్య వాళ్ళు, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మందిరం దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ ఎవడు చెప్పలేకపోయాడు. హల్లెలూయా. కానీ కళల యొక్క భావం తెలిపేవాడు ఉన్నాడయ్యా. దేవుని యొక్క అభిషేకం చేత నింపబడినవాడు మన యొక్క చెరసాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడ? చెరసాల్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు అతడు ఎవరు అన్నప్పుడు యోసేపు. హల్లెలూయా. అతన్ని విలిపించి, అతనికి క్షౌరం చేపించి, మంచి బట్టలు వేసి అతని కళాభావం చెప్తే ఏంటంట, అయ్యా 7 సంవత్సరాలు ఏంటంట, 7 సంవత్సరాలు అధికమైన సంపద రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. హల్లెలూయా. దాని భావం చెప్పినప్పుడు అతని కళ భావం అర్థమవుతా ఉంది. హల్లెలూయా. అతను ఏం చేసిరంట, ఏకంగా ఆయన తప్పుకొని రాజు యొక్క సింహాసనం మీద పట్టాభిషేకం చేశాడు. హల్లెలూయా. కరువు వచ్చింది. ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. అందరూ ఏమవుతా ఉన్నారంటే అన్నదమ్ములు అందరూ ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చేసారు. హల్లెలూయా. ప్రభువా, ఏంటంట, ప్రభువా మేము ప్రధాన ప్రాంతం నుంచి వచ్చి ఏం చేస్తారు? నమస్కరిస్తా ఉన్నారు. చిన్నప్పుడు ఏం పడ్డది కళ? అందరూ వచ్చారని నమస్కారం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అది జరుగుతుందా లేదు? ఖచ్చితంగా జరుగుతా ఉంది. హల్లెలూయా. ఆ దర్శనం ఏంటంట? దైవికమైన దర్శనం. హల్లెలూయా. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత అతడు ఎన్ని బాధలు పడ్డాడో. హల్లెలూయా. యాకోబు, నీ యొక్క కుమారుడు బ్రతికున్నాడు యోసేపు అన్నప్పుడు అతడు సంతోష భరితుడై ఆనంద బాష్పాలతో ఏం చేస్తున్నాడు? అతడు తట్టుకోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. నా కుమారుడు ఎప్పుడో చనిపోయాడు. ఏంటంట, నా కుమారుడు ఎప్పుడో చనిపోయాడు, వాడు ఎలా బ్రతకగలడు అంటే అతడు బ్రతికే ఉన్నాడని చెప్పినప్పుడు అది సంతోష భరితుడై అతనిని చూడాలనే ఆశ కలిగింది. హల్లెలూయా. యోసేపు ఏం చేస్తానంటే తన యొక్క తండ్రి అయిన తీసుకురావడానికి రథాలను పంపిస్తా ఉన్నాడు. రథాలు ఎలా టక్ 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 అని వస్తా ఉన్నాయి గుర్రపు యొక్క శబ్దాలతో. ఆ శబ్దాలను విని నా కుమారుడు యొక్క శబ్దం వినబడతా ఉందని యోసేపు ఇంకా సంతోషపడతా ఉన్నాడు. హల్లెలూయా. కానీ యోసేపు యాకోబు యొక్క సమయము, అతని కాలము గడిచి అతడు నిద్రించే సమయానికి అందరిని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరిని పిలిచాడు. హల్లెలూయా. ఆది కాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుదాం ఒకసారి. ఆది కాండము 49వ అధ్యాయం త్వరగా ప్రభాషేకరంలో సమరభ శిఖరంలో 49వ అధ్యాయము 22వ వచనం. చాలు. యోసేపు ఎవరంటమ్మా? ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు ఏమేంట? గోడలకెక్కి వ్యాపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఏమేడు? పాపం నుంచి పారిపోయాడు. అన్నదమ్ములు అతన్ని బాధించారు. అతడు చెరసాలలో అనేకమైన బాధల చేత నింపబడతా ఉన్నాడు. హల్లెలూయా. వీలుకాండ్రు అతన్ని వేధించిరి, వారి బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు గురించి ప్రధానశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు బలమైన దములు. హల్లెలూయా. యాకోబు ఇశ్రాయేలు దేవుడే ఏం చేసినంట? అతనికి తోడై ఉండే ఆ దేవుని యొక్క హస్తము అతనికి తోడై ఉన్నందున అతని విల్లు బలముగా మార్చబడింది. హల్లెలూయా. వీలుకాండ్రు ఏం చేసిరంట? బాణాలు వేసి బాధించారు. ఇనుము అతని బాధించింది, కానీ అన్నింటినీ ఓడ్చుకొని తండ్రి వైపు చూశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులకు బండయో ఆ మేపెడి వాడు ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుడి వలన పైనుండి మెండి దీవెనలతో కింద దాగిన అగాధ జలముల దీవెనలతో, స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలను అతని బహుబలము దిగ్ధపరచబడును. హల్లెలూయా.
యోసేపు ఏమైందంట? ఫలించడి కొమ్మ. రాజు తర్వాత రాజు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మనం మార్చబడమా? బాధలు వచ్చినా బాధపడుతున్నావా? ఈ దినమున తుంగుతా ఉన్నావా? కానీ నువ్వు బాధపడకు, తుంగకు. ఆ బాధల వెనక ఏముందంట? ఒక నిజమైన విజయ పేరుందని నమ్ము. హల్లెలూయా. కష్టాల వెనక ఏముందంట? సంతోషకరమైన వస్త్రం ఉందని నమ్ము. హల్లెలూయా. నూతన బలం ఉందని నమ్ము. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నూతన శక్తి చేత నువ్వు నింపబడతా ఉంటావో ఆ ఆత్మ పరిపూర్ణమైన బలము చేత నింపబడతా ఉంటావు. హల్లెలూయా. ఆదికాండము 32వ వచనం చదవమ్మా త్వరగా. రమాశేఖర్ హమ్ములు సమ రమాశేఖర్ హమ్ములు 32వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే అతడు అధికంగా దేవుని ప్రేమిస్తా ఉండో అతడు దేవుని ప్రేమిస్తా ఉన్నాడో అతనికి ఏం కనబడదంట? యాకోబు అతడు వెళ్ళు మార్గంలో ఒక దేవదూత సమూహం కనబడతా ఉంది. హల్లెలూయా. ఏ సమూహం అంటే అది? మనం దర్శనం చూస్తున్నామా? ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వెళ్తా ఉంటే దేవదూతల సమూహం కనబడతా ఉంది. దానికి మహానయమం అని పేరు పెడతా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ పక్షిరాజు గురించి మాట్లాడుతూ ఉన్నాం. పక్షిరాజు ఏం చేస్తా ఉంటే నూతన బలము చేత నింపబడాలంటే, రెక్కలు చాపి అలేక పరిగెత్తాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. నూతన బలం కావాలంటే ఏ బలం కావాలంటే? నూతన బలము కావాలంటే దేవుని కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన మీద మనసు పెట్టుకున్నప్పుడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంట? యాకోబుకు కనబడిన దేవదూత సమూహము, ఆ మహానయం అనే పేరు పెట్టిన ఆ యొక్క దేవుని యొక్క బలము మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఈ దినమున ప్రతి ఒక్కరికి కనబడుతుంది. హల్లెలూయా. కనబడుతుందా? కనబడదు. ఏముండాలి మనకు? అత్యాసక్తి ఉండాలి. హల్లెలూయా. పట్టుదల ఉండాలి. హల్లెలూయా. చాలా సార్లు మన యొక్క బలాన్ని బట్టి పరిగెడతాం. మన బలము ఏ పాటిది? అది కొద్దిపాటిది మాత్రమే. హల్లెలూయా. కాదు. మోషే ఆనాడు హోరేబు కొండ ఎక్కినప్పుడు 40 రాత్రులు 40 పగులు ఏం తినలేదు, ఏం తాగలేదు. ఆయన ఎవరి బలాన్ని బట్టి? దేవుని యొక్క బలాన్ని బట్టి. మనం తిండే రోజుకి 3 సార్లు తింటాం. అవునా కాదా? 3 సార్లు తిన్నా సాయంత్రం కల్లా బలం సరిపోదు కొన్నిసార్లు. అవునా కాదా? కానీ నిజంగా నువ్వు తండ్రితో సహవాసం చేస్తే, ఆయనతో పెనవేసుకుంటే దేవదూతల సమూహంతో పరిచర్య చేస్తూ ఉంటుంది మనకు. హల్లెలూయా. ఇంకాను ఆత్మ చేత నువ్వు నింపబడ్డప్పుడు ఆ ఆత్మ నీలోకి వచ్చి నిన్ను మండించే వెలుగుగా మారుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆ ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణతను గడిపిస్తూ ఉంటావో అనేకమైన శోధన, వేదన, ఇంకాను రోదన ప్రతిదీ తొలగించబడతా ఉంటది. హల్లెలూయా. ఇంకాను నీ కన్నిటిని నాట్యంగా మారుస్తూ ఉంటది. ఇంకాను నీ యొక్క జీవిత చరిత్రను మారుస్తూ ఉంటది. హల్లెలూయా. నువ్వు ఎవరి మీద ఉండాలంట? మనసు ప్రభువైన యేసు మీద ఉండాలి. హల్లెలూయా. ప్రభువైన యెహోవా మీద ఉండాలి. హల్లెలూయా. ప్రభువైన పరిశుద్ధుడైన క్రీస్తు మీద నువ్వు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన యందు విశ్వసించినప్పుడు ప్రతి కార్యం వర్ధిల్లుతూ ఉంటది. చిన్న వాక్యం దేవుడు దీవించున్నారు.